హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చోలే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ముందుగా ఒక 1 అవర్ ఈ చోలేలని నానబెట్టుకోవాలన్నమాట. అవి తెల్ల శనగలు నానబెట్టుకున్న తర్వాత వాటిని కుక్కర్లో జస్ట్ ఒక 1 విజిల్ ఇప్పిస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకొని అందులో మంచిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాసేపు హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న చోలేలను మంచిగా వడకట్టుకోవాలన్నమాట. వాటర్ నుంచి సపరేట్ చేసేయాలి. ఈలోపు మనం ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలానే అందులో ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, అలానే పూరీలోకి, ఇంకా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. మెయిన్గా వీటిలోకి అయితే చాలా నచ్చుతుంది అనమాట. ఇలా కాసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అప్పటికప్పుడు నూరుకున్న మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఇలా 2-3 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అనేది పోతుంది, చాలా బాగుంటుంది. అలానే కాస్త పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా త్వరగా మగ్గిపోవాలి ఇవి అంటే కాస్త ఉప్పు వేసి ఫ్రై చేయండి. టొమాటో, ఆనియన్ ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి. అలానే మనం ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్న చోలేలని ఇందులో వేసేసుకుందాం. అన్నిటినీ వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి ఇంకాస్త కారం పడుతుంది అంటే వేసుకోండి. మొత్తం అంతా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ చోలేలను ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, అవి పడేయకుండా ఇలా ఇందులోనే వేసి కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. పప్పులు అనుకుంటూ మంచిగా తింటారు. ఒక 5 to 10 మినిట్స్ ఇలా చక్కగా ఉడకనివ్వాలి. చూడండి, మధ్యలో ఓపెన్ చేస్తూ మిక్స్ చేస్తూ మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తూ చూసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇందులో హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఇలానే గరం మసాలా వేసేసి లిడ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ మసాలా అంతా ఈ కర్రీకి పట్టేలాగా. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి చూసుకుందాం. చూడండి, కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇంకా ఫైనల్గా ఏం చేసాం, ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి వేడిగా చపాతీలు కానీ పూరీలు కానీ చేసేసుకొని తినేయడం అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనకి చోలే కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు తప్పకుండా ఈ కర్రీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ కర్రీని తయారు చేసి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది. మీరు ఇదే విధంగా తయారు చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.